Dear all, today we are comparing Royal Enfield Himalayan versus SD Adventure. SD Adventure. మనం హై ఎండ్ని కంపేర్ చేస్తున్నాను. హై ఎండ్ కాస్ట్ ఎంత అవుతుంది? 3 lakhs. హిమాలయ 450 కాస్ట్ 3,57,000 అవుతుంది ఆన్ రోడ్డు. ఎస్డి అడ్వెంచర్ ఏమో 2,82,000 ఆన్ రోడ్ అవుతుంది. సో ఇక్కడ కలర్స్ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. టాప్ స్పీడ్ ఇదేమో 165 కిలోమీటర్స్, ఇదేమో 140. రైడ్ రేంజ్ 510 కిలోమీటర్స్, ఇక్కడ 496. అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది 452 cc, ఇది 334 cc. మైలేజ్ ఇక్కడ 30 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ 32 కిలోమీటర్స్ వచ్చింది. సో మైలేజ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో హిమాలయ 450కి అడ్వెంచర్కి ఎస్డి అడ్వెంచర్కి మైలేజ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ సీసీ కంపారిజన్ చేస్తే ఇది ఏమో 450 cc, ఇది 334 cc. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇచ్చాము. బోరు, స్ట్రోకు అంతా ఇచ్చారు. సో బ్రేక్స్, వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 320, రెండు 320లే. బ్యాక్ రేర్ బ్రేక్లు కూడా రెండు 270 ఏమో హిమాలయన్ 450కి, ఇదేమో 240 ఎస్డికి. ఫ్రంట్ వీల్ సైజులు రెండు కూడా 21 ఇంచెస్, ఇది 17 బ్యాక్. సో 90 సేమ్ మెజర్మెంట్, వీల్ సైజులో ఇవన్నీ మారలేదు. ఇక్కడ రేర్ వీల్ మాత్రం 140/80 వచ్చింది, ఇక్కడ 130/80 వచ్చింది. అన్నీ కూడా ట్యూబ్డ్ టైర్సే, ట్యూబ్లెస్ కాదు. ఓకేనా? సో సస్పెన్షన్ గురించి చెప్తాను. సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ నేను వెబ్సైట్ ఎందులో చూస్తున్నానంటే బైక్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూస్తున్నాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.